యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకును, ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది అషేరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను. ఇశ్శాఖారీయుల ప్రదేశములోనూ, ఆషేరీయుల ప్రదేశములోనూ బేత్షెయాను దాని పురములును, ఇబ్లయామును దాని పురములును, దోరు నివాసులను దాని పురములును, ఎందోరు నివాసులను దాని పురములును, తానాకు నివాసులను దాని పురములును, మెగిద్దో నివాసులను దాని పురములును, అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగియున్నది. కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టుపట్టియుండిరి కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇజ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక్క గొప్ప జనమే కదా. ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవి చెయ్యగా, యెహోషువ, మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోనూ, రెఫాయీయుల దేశములోనూ మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు. అదియూ కాక పల్లపు చోటన నివసించు కనానీయులకందరికీ, అనగా బేత్షెయానులోని వారికిని, దాని పురములలోని వారికిని, యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే. అది అరణ్యము కనుక మీరు దానిని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుపరథములుండినను, వారు బలవంతులయ్యుండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను.